నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావు అను పేరు మాత్రము ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగూ ఉపదేశము పొందితవో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమూ తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటనో ఆయన దూతల ఎదుటనో అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, స్తుతిపాత్రుడా, మా సృష్టికర్తమైన దేవ, మా ప్రభువా, మా దేవ, మీకు స్తోత్రాలు. మా రక్షక, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, మీ మాటలు వినవల్లని ఆశపడి మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని తగ్గించండి, మీ నామాన్ని హెచ్చించుకోండి. మీ సన్నిధి మాతో ఉంచండి. అందరి హృదయాలు తెరవండి, మనోనేత్రాలు తెరవండి. లోతైన విషయాలు బయలుపరచండి, నేర్పించండి. దాన్ని గైకొనుటకు సహాయం చేయండి. కేవలం నాయన మేము వినువారముగా మాత్రమే కాక దాన్ని గైకొని వారిగా ఉంటకు సహాయం దయచేయండి. బలపరచండి, దీవించండి, కృప చూపించండి. వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి. రోగులను, బలహీనలను ముట్టండి. సమస్యలు ఉన్న వారిని విడిపించండి. ఈ పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచండి. దుష్ట క్రియలు యేసునామమున లయపరుస్తున్నాం. సాతాను క్రియలు లయపరుస్తున్నాం. దుష్టుని పారదోలండి ప్రభువా. ఈ స్థలం నుంచి మీ వెలుగుతో అందరిని నింపండి, తెప్పర్లు చేయండి, ఉజ్జింపజేయండి. వాక్యం అర్థం చేసుకుంటూ సహాయం దయచేయండి. మాలో వాక్యాన్ని నిలపండి. దేవాస్తోత్రం. క్షమాభివృద్ధి దయచేయండి. మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. ఆశీర్వదించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఏడు నక్షత్రములు కలిగిన వాడు అని చాలాసార్లు ఇంతకుముందే చెప్పాడు. 2వ అధ్యాయంలో మొదటి సంఘం అనగా ఎఫెసు సంఘానికి రాసినప్పుడు కూడా 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకున్నటువంటి వాడు అని మనం అక్కడ చదివాం. మరలా 5వ సంఘాన్ని గురించి రాస్తున్నప్పుడు 7 నక్షత్రములు గలవాడు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఆల్రెడీ మనము మొదటి అధ్యాయంలో చూసినప్పుడు 2 సార్లు అక్కడ మనము ఆ నక్షత్రముల గురించి చూస్తాం. మొదటి అధ్యాయంలో 16వ వచనంలో ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండను, అది చూసాము. మరలా అదే అధ్యాయంలో చివరి మాట కూడా 7 నక్షత్రములు, 7 సంఘములకు దూతలు, 7 దీపస్తంభములు, 7 సంఘములు. మొదటి అధ్యాయంలో 2 సార్లు ఆ ప్రస్తావన చూసాము. మరలా 2వ అధ్యాయంలో ఇప్పటి వరకు 2 సార్లు మరలా ప్రస్తావన చూస్తున్నాం. సో ఇక్కడ వరకు 3వ అధ్యాయం 1వ వచనం వరకు 4 సార్లు ఆ 7 నక్షత్రాల గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే చూడండి, ఎప్పుడైనా సరే మనకు ఏదైనా ఒక మాట పదే పదే కనిపిస్తూ ఉందనుకోండి, మాటి మాటికి వస్తుంది అనుకుందాం. అంటే దాని అర్థం ఏంటి? దీంట్లో ఏదో ఉంది, ప్రాముఖ్యత ఉంది. దిస్ ఈజ్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్. అంటే దిస్ ఈజ్ సిగ్నిఫికెంట్. దేర్ ఈజ్ సమ్ ప్రామినెన్స్ టు ఇట్. అవునా? దానికి ఏదో ప్రాముఖ్యత ఉన్నది, దానికి ఏదో ప్రాధాన్యత ఉంది అని మనం గమనించాలి. సరే, ఆ నక్షత్రములు అంటే ఏంటని చెప్పుకున్నాము. ఆల్రెడీ బైబిల్లో ఏమని చెప్పాడు? మొదటి అధ్యాయము 20వ వచనం, 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. అంటే నక్షత్రం అనగా ఇక్కడ దూత అని పిలుస్తున్నాడు, చెప్తూ ఉన్నాడు. దేవుడు పంపుతూ ఉన్నటువంటి దూత. అయితే యేసు ప్రభు కూడా నక్షత్రము అని పిలువబడుతున్నాడు. గత వారంలో మనం వాక్యంలో ఆయన వేకో చుక్క అనే మాట చూసాం. చుక్క అంటే కూడా నక్షత్రం అనే మాటే. అయితే నక్షత్రము అని ప్రత్యేకంగా యేసు ప్రభు కూడా పిలువబడుతూ ఉన్నాడు. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ వచ్చేస్తుంది కదా. క్రిస్మస్ టైంలో అందరు ఏం చేస్తుంటారు? స్టార్ పెట్టుకుంటూ ఉంటారు.
క్రిస్టియన్ ఫ్యామిలీస్ చాలామంది స్టార్ పెట్టుకుంటారు. మనం తిరుగుతూ ఉంటే ఓహో వీళ్ళు కూడా క్రిస్టియన్సా అని అనుకుంటూ ఉంటాం. స్టార్ పెట్టుకున్నారు కాబట్టి, లైట్స్ పెట్టుకుంటారు కాబట్టి. లైట్స్ కూడా పెట్టుకుంటారు, స్టార్ పెట్టుకుంటారు. మరి ఈ మధ్య దీపావళి టైం వచ్చినప్పుడు వాళ్ళు హిందూస్ ఏం చేస్తున్నారు, మొత్తం వాళ్ళు కూడా బిల్డింగ్స్కి చుట్టూ మొత్తం లైట్లు పెడుతున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ మరి దావీదు చిగురు లేక దావీదు నక్షత్రము అని కూడా పేరు ఉన్నది. యూదా గోత్రపు సింహము యేసుప్రభుకి పేరు దావీదు నక్షత్రం. మరి దేవుని యొక్క పరిపాలన చేశాడు, దేవుని యొక్క ప్రభుత్వానికి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి దావీదు నక్షత్రం అనే పేరు మనం చూస్తాం. ఇజ్రాయెల్ దేశం యొక్క జెండా ఫ్లాగ్ ఏదైతుందో దాంట్లో వైట్ బ్లూ కలర్తో మరి సెంటర్లో ఒక స్టార్ సింబల్, 6 కోణములతో 5 పాయింట్స్ కాదు 6 ముళ్ళతో ఒక స్టార్ మరి వారికి గుర్తుగా వాళ్ళు పెట్టుకున్నారు, దావీదు నక్షత్రం అని. అయితే యేసుప్రభు నక్షత్రం అనేటువంటి మాటల గురించి ఆల్రెడీ ప్రవచనం కూడా ఉన్నది. 2-3 మాటలు దీని గురించి మరి ఇంతకుముందు మనం కవర్ చేయలేదు కాబట్టి 2-3 నేను చదివిస్తాను. మొదటిగా మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో అక్కడ ఈ బిలామునే మనం చూస్తున్నాము. బిలాము ఆత్మరీతిగా మాట్లాడుతున్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ఒకసారి. చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. చాలు, ఎప్పుడో మరి ఉపమాన రీతిగా ఆయన ప్రవచించి చెప్పాడు. ఏం ఉదయించబోతుందని? ఒక నక్షత్రము ఉదయించబోతుంది. యేసుప్రభు గురించి ఆ మాట చెప్తూ ఉన్నాడు. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. రాజదండం అంటే ఏమిటి? రాజ్యము చేసేవారు, పరిపాలన చేసే వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజలను ఏలే ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ ఏలే వ్యక్తిని ఏమంటున్నాడు? నక్షత్రం అని కూడా పిలుస్తున్నాడు. కాబట్టి యేసుప్రభు ఇంకా తన రాజ్యము స్థాపించడానికి ముందు, యేసుప్రభు తన రాజ్యాన్ని స్థాపించడానికి ముందు సూచనగా ఒక మాదిరిగా దావీదు యొక్క సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు. దావీదు యొక్క పరిపాలనని ప్రజలకు ఇచ్చాడు. అంచేత దావీదు కూడా ఒక నక్షత్రముగా కనబడుతున్నాడు. రాజదండము దావీదు చేతికి దేవుడు ఇచ్చాడు. మనము ఇంతకుముందు సింహాసనం గురించి నేర్చుకున్నాం కదా. దేవుని సింహాసనం గురించి నేర్చుకున్నప్పుడు అక్కడ మరి దేవుడు లేక యేసుప్రభు తాను కూర్చోబోయే తన సింహాసనాన్ని ఏమని పిలిచాడు? ఒకసారి మాత్రము దావీదు మరి ముందుగా వ్యభిచారం చేశాడు, తర్వాత నరహత్య చేశాడు. ఆ ఒక్క మచ్చ దావీదు అందించాడు. దేవుడు కూడా స్వయంగా అతని గురించి నా చిత్తానుసరుడైన వ్యక్తి అన్నాడు. నా ఇష్టానుసరుడైన ఒక వ్యక్తి అని దావీదుని గురించి పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుడు దావీదు సింహాసనం అని తన సింహాసనం గురించి చెప్పుకోవడానికి కూడా ఏమాత్రం సిగ్గుపడాడు దేవుడు. ఇప్పుడు రాబోయే కాలములో యేసుప్రభు 1000 సంవత్సరములు పరిపాలించనై ఉన్నాడు. క్రీస్తుతో పాటు మనందరం కూడా కలిసి భూమిపైన పరిపాలన చేయబోతున్నాం. 1000 సంవత్సరములు
అక్షరాల 1000 సంవత్సరములు భూమి మీద పరిపాలన జరుగుతుంది. మానవ జాతి మరలా ఆ యుద్ధములలో మిగిలిపోయిన ప్రజలందరూ కూడా వాళ్ళు మరలా అనేక మంది పిల్లలు కంటూ ఉంటారు. ప్రజలు విస్తరిస్తారు, సంఖ్య విస్తరిస్తుంది. కానీ సంఘము ఎత్తబడినప్పుడు ఎలాగైతే మార్పు చెంది రూపాంతరం చెంది ఎలాంటి రూపముతో దేవుని దూతల్లాగా ఉంటారో అలాంటి రూపమే కలిగి ఉంటారు. ఎక్కడన్నా ప్రత్యక్షం అవ్వాలంటే ప్రత్యక్షం అవుతాం, ప్రజలు కనబడాలంటే కనబడతాం, వద్దనుకుంటే కనబడము. అంత దేవుని యొక్క చిత్తం బట్టి, యేసుప్రభు యొక్క నడిపింపును బట్టి ఉంటాం. మనం ఇక్కడ నుంచి వేరే చోట ఎగిరిపోతాం, సడన్గా ఎక్కడన్నా వేరే దేశంలో పోయి వాళ్తాం. తెలుసా మీకు? సంఘపు గుంపు ఇలాగ ఉంటారు. పరిశుద్ధులందరూ ప్రభుతో కలిసి 1000 ఏళ్ల పరిపాలనలో ఇలాగ ఉంటాం మనం. కానీ దురదృష్టవశాత్తు ఏమిటి, అనేక మంది రక్షణ పొందరు, అనేక మంది విడవబడతారు, అనేక మంది బహుశ్రమల పాలైపోతారు. అయితే బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, దేవుడు ఒక సంఖ్యను నిర్ణయించి పెట్టాడు. సంఘములో ఉండవలసినటువంటి గుంపు ఎంతైతుందో ఆ సంఖ్య పరిపూర్ణం అయ్యేంత వరకు దేవుడు చేస్తూ ఉన్నాడు, దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడో ఆ సంఖ్య పరిపూర్ణం అవ్వాలి. కానీ ప్రభు ఏం చేస్తున్నాడంట, మనం పేతురు పత్రికలోనూ చూస్తాము. ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ప్రభు ఎదురు చూస్తున్నాడంట. ఇంకా రక్షణ పొందని వారు ఉన్నారు చాలామంది. పొందుతారేమో, మారు మనసు పొందుతారేమో, రక్షణ పొందుతారేమో, బాప్తిజం పొందుతారేమో, తమ జీవితములు మార్చుకుంటారేమో, తమ యొక్క మాటలు, తమ యొక్క స్వభావము, తమ యొక్క క్రియలు మార్చుకుంటారేమో అని ప్రభు చూస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. బాప్తిజం పొందవలసిన వారు ఇంకా చాలామంది ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. న్యూ ఇయర్ రోజున బాప్తిజం కూడా కార్యక్రమం మనం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఎంతమంది ఇప్పుడు సిద్ధంగా ఉన్నారో నాకు తెలియదు. కానీ ఇంకొక 4 రోజులు కరెక్ట్గా టైం ఉన్నది. 4 వారములు సాక్ష్యం చెప్పడానికి కూడా సమయం ఉన్నది. మీరు వాయిదా వేస్తారా? సమయం అమూల్యమైనది. టైమ్ ఈజ్ ప్రెషియస్. బాప్తిజం పొందిన వారు చాలామంది రాకుండా మానేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కొన్నిసార్లు బయట నుంచి వేరే వ్యక్తులు వచ్చేసి బాప్తిజం పొంది వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ ఉన్నటువంటి స్థలాలకు వెళ్ళిపోతారు. కానీ రావడానికి దూరం కాబట్టి వాళ్ళు రాని పరిస్థితిలో ఉంటారు. దగ్గర ఉన్న వాళ్ళు సంఘానికి వస్తూ ఉంటారు, వారు బాప్తిజం పొందరు చాలామంది. ప్రభుకి తమ జీవితాలను ఇవ్వరు. అలాగూ జరుగుతున్నది. ప్రియమైనటువంటి సంఘస్థులారా, పొందని వారు దయచేసి సిద్ధపడండి బాప్తిజానికి. ఇదే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం ఆల్రెడీ చదువుకున్నాం ఇంతకుముందు కూడా, లాస్ట్ టైం 16వ వచనం. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమైన వేకువ చుక్కయు నై ఉన్నాను. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ వేకు చుక్కతో పాటు దావీదు వేరు చిగురును. ఇంతకుముందే మనం చెప్పుకున్న మాట ఏమిటి? దావీదు సింహాసనం. యేసు ప్రభు దావీదు సింహాసనం మీద కూర్చుంటానని చెప్తున్నాడు అన్నమాట. కానీ యేసు ప్రభు తన గురించి ఇంకేమని చెప్పుకుంటున్నాడు? దావీదుతో తాను లింక్ చేసుకుంటూ నేను వేరు చిగురును అని చెప్తున్నాడు. ఈ మాట మనకు మొట్టమొదటిసారి ఎక్కడ వస్తుంది? ఎక్కడ చదువుతాము బైబిల్లో? ఎవరైనా చెప్తారా? దావీదు చిగురు అనే మాట దీనికంటే ముందు బైబిల్లో ఒక చోట మనకు కనబడుతుంది. ఎవరైనా తెలిసిన వారు, జ్ఞాపకం ఉన్న వాళ్ళు చెప్పండి. ఎవరికి ఆన్సర్ రాదా? యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. వెయిట్ చాలు. సో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. ప్రకటనలో యెషయా మరి దావీదు యొక్క చిగురు గురించి చెప్తున్నాడు.
యెషై మొద్దు నుండి చిగురు పుట్టినంటే అర్థం ఏమిటి తెలుసా? యెషై ఎవరు? దావీదు యొక్క తండ్రి పేరు యెషై, ఇంగ్లీష్లో జెస్సీ. కాబట్టి అక్కడ దావీదు గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత మరి దావీదు సంతానంలో నుండి రాబోయే యేసు ప్రభువుని గురించి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు యెషయా ఏ టైంలో ఉన్నాడు? అప్పటికల్లా దావీదు పుట్టాడు, చనిపోయాడు కూడా, అవునా కదా? దావీదు పుట్టాడు, చనిపోయాడు. యెషయా ఎప్పుడు ప్రవచనం చెప్తున్నాడు? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా దినములలో మరి యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. అయితే యెషై మొద్దు నుండి చిగురు పుట్టును, యేసుప్రభుని గురించి, ఆయన యొక్క పరిపాలన గురించి అక్కడ రాస్తున్నాడు. అయితే ఈ మాట చదివించిన దానికి ఒక లింక్ ఉన్నది. కొంచెం మనం ముందుకెళ్తే మనం మాట చదువుతాం. ఏంటో తెలుసా? అది తర్వాత ఇంకో భాగంలో మనం చూస్తాము. దేవుని యొక్క 7 ఆత్మల గురించి, 7 కన్నుల గురించి మనం చూస్తాం. అయితే అక్కడ ప్రకటన గ్రంథంలో ఇప్పుడు మనం చదవబోయే మాటలో 7 కన్నుల గురించి, 7 ఆత్మల గురించి రాస్తున్నప్పుడు 7 ఆత్మలు అనే మాట చెప్తాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో ఇక్కడ బైబిల్లో ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది ఈ మాటలు గమనిస్తున్నారో నాకు తెలియదు, ఎంతమందికి అర్థమైందో కూడా నాకు తెలియదు. దీంట్లో ఒక మర్మం ఉన్నది. ప్రకటన 3:1 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలిగినవాడు. అంటే నక్షత్రం అనే మాటని, ఆత్మ అనే మాటని రెండిని కలిపి చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. నక్షత్రం అనే మాటకు సంబంధించి నేను వేకువ చుక్క, దావీదు చిగురు అనే మాట చెప్పాడు. ఆ నక్షత్రం అనే మాటలో లేక వేకువ చుక్క అనే మాటలో దావీదు చిగురు అనే మాట కలిసింది. గమనిస్తున్నారా మీరు? ఎక్కడ చదివాము ఆ మాట? ప్రకటన 22వ అధ్యాయంలో 16లో చదివాము. నక్షత్రము లేక వేకువ చుక్క, తర్వాత దావీదు చిగురు, 2 మాటలు కలిపి చెప్పాడు అక్కడ. అలాగే యెషయా గ్రంథంలోను 11వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ యెషై మొద్దు చిగురు, తర్వాత ఆత్మ అనే 2 మాటలు కలిపి చెప్పాడు. హల్లెలూయా. ఇంకా ఇంకొక మాట మనం ఒకవేళ గమనించినట్లయితే యేసు ప్రభు నక్షత్రము. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఒక నక్షత్రం వస్తూ ఉన్నది. ఒక నక్షత్రం పుట్టింది, ఉదయించింది. జ్ఞానులు ఏం చేస్తున్నారు? ఆ నక్షత్రాన్ని చూసి యేసుప్రభుని మొక్కడానికి ప్రయాణం చేసి, తూర్పు నుంచి ప్రయాణం చేసి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఇప్పుడు అన్నీ వేరే ఏవో పాటలు పాడుతున్నాం, కానీ ఆ పాత పాటలు చక్కని పాటలు ఉన్నాయి. ఇది కూడా ఉంది ఒక పాట, తూర్పు దేశపు జ్ఞానులది కదా. తూర్పు దేశపు జ్ఞానులము తారం చూచి వచ్చి తీమి. వాళ్ళు ఒక తారం చూశారు, ఒక నక్షత్రం చూశారు. మత్తయి సువార్తలో ఒకసారి చదువుదాము, 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఓకే, చాలా అక్కడ ఆగుదాము. ఇప్పుడు అదే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుతమని చెప్పి. చాలు. ఎవరి నక్షత్రము? యేసు ప్రభు యొక్క నక్షత్రం. జ్ఞానులు అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజింపవచ్చితిమి. యేసు ప్రభు యొక్క నక్షత్రం చూశాం మేము. యూదులను పరిపాలించబోయే వ్యక్తి యొక్క నక్షత్రాన్ని మేము చూశాము. ఆ నక్షత్రం మమ్మల్ని నడిపించింది. ఈ భూమి మీద మనం ఎటువైపు ఉన్నాము? తూర్పు వైపు ఉన్నామా, పశ్చిమ వైపు ఉన్నామా?
పడమర వైపు ఉన్నామా? మనం ఎట్టున్నాము? తూర్పు వైపునే ఉన్నాం మనం కూడా. ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతం నుంచి, ఆ అరబ్ కంట్రీస్ యువతల నుంచి ఇదంతా కూడా తూర్పునే అంటారు. జ్ఞానులు బహుశా ఇరాన్ దేశం నుంచో, పర్షియా దేశం నుంచో, ఎక్కడి నుంచో వెళ్ళి ఉంటారని చెప్తూ ఉంటారు పండితులు. ఇక్కడ నుంచి ఆ ఇశ్రాయేల్ వరకు ఆ తారను చూసుకుంటూ వెళ్ళారు. బాలుడు పుట్టిన నక్షత్రము వాళ్ళు చూసి అక్కడికి వెళ్ళేసరికి యేసు ప్రభు 2 సంవత్సరాలు దానిపైన ఎంతగానో సుమారు అయింది. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి యేసు ప్రభు 2 సంవత్సరాలు నిండినాయి ప్రభుకి. అందుకే హేరోదు రాజు ఏం చేశాడు? ఈ జ్ఞానులు చెప్పిన మాటను బట్టి 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపించమని ఆజ్ఞాపించాడు. అర్థమవుతుంది కదా? కాబట్టి యేసు ప్రభు యొక్క నక్షత్రం. అందుకే మరలా ఇక్కడ మనం చూసినప్పుడు 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు. యేసు ప్రభు కూడా ఒక నక్షత్రముగా పిలువబడుతున్నాడు. అలాగే సంఘాలకు దేవుడు పంపుతున్న దూతలను గురించి కూడా ఏమంటున్నాడు? నక్షత్రములు అని పిలుస్తున్నాడు. అయితే ఈ నక్షత్రంలో ఏం చేస్తున్నాడు దేవుడు? ఆ 7 నక్షత్రాలను తన చేతిలో పట్టుకొని ఉన్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఉన్నాడు. తర్వాత 7 ఆత్మలు కూడా ఆయన కలిగిన వాడు. 7 ఆత్మలు, 7 నక్షత్రములు. ఒకసారి ఆ పల్లవి పాడదాం. సాంగ్ తీసి పెట్టుకో. 7 అగ్ని జ్వాల వంటి కనులు. నేను ఆపేస్తే నువ్వు కంటిన్యూ చేయి. అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడా, అపరంజిని. చప్పట్లు కొట్టాలి ఎప్పుడైనా సరే. పాట స్టార్ట్ అయినప్పుడు అందరు చప్పట్లు కొట్టుట మంచిది. పోలినా పాదములు గలవాడా, మొదటి వాడా కడపటి వాడా, మృదుడై తిరిగి లేచినవాడా, మొదటి వాడా కడపటి వాడా, మృదుడై మరలా లేచినవాడా, అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా. 7 నక్షత్రములు కలిగిన వాడా, 7 ఆత్మలు కలిగిన వాడా, 7 నక్షత్రములు కలిగిన వాడా, 7 కన్నులు కలిగిన వాడా, అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా, పోలిన పాదములు గలవాడా, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా
7 అనగా సంపూర్ణమైనటువంటి సంఖ్య, సంపూర్ణతకు సూచనగా మనం చూస్తున్నాం. నాట్ ఇన్కంప్లీట్ బట్ కంప్లీట్. దేవుని యొక్క 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు. 7 ఆత్మలు 5వ అధ్యాయంలో దాని యొక్క భావం మనం చూస్తున్నాం. మరి తండ్రి దగ్గర యేసు ప్రభు గొర్రెపిల్లలాగా వస్తున్నాడు. 7 ముద్రలు విప్పడానికి ఎవరు లేరేంటి అబ్బా అని యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నప్పుడు సడన్గా అక్కడ గొర్రెపిల్ల మరి కనబడుతున్నాడు యోహానికి. గొర్రెపిల్ల, ఇదిగో గొర్రెపిల్ల మరి యోగ్యుడై ఆ 7 ముద్రలు విప్పబోతున్నాడని మరి అక్కడ దూత చెప్పుట యోహాను వింటూ ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల యొక్క వర్ణన మనం చూసినప్పుడు దానికి 7 కొమ్ములు ఉన్నాయి, తర్వాత 7 కన్నులు ఉన్నాయని మనకు అక్కడ కనబడుతుంది. ఒకసారి చదువుదాము. ప్రకటన 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. చాలు. ఆ కన్నులు భూమి అంతటి మీదికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. కాబట్టి 7 ఆత్మలు అనగా దేవుని యొక్క 7 కన్నులు అనగా దేవుడు యొక్క సంచారము, దేవుని యొక్క దృష్టి అంతటా ఉన్నది. అంతేకాకుండా దేవుని ఆత్మ కూడా ప్రతి చోట ఉన్నది అని దాని యొక్క భావం. ఆత్మరూపిగా ప్రభు అంతటను సంచారం చేస్తుంటున్నాడు, అంతటను ఉన్నాడు. దేవునికి అందరి హృదయములు తెలుసు అనేది దాని యొక్క భావము. ఓకే, అయితే 7 అనే సంఖ్యకు సంబంధించి మనం 7 ఆత్మలు అనే మాటకు సంబంధించి ఇక్కడ చదువుదాము. యెషయాలో ఇప్పుడు మనం చదివినటువంటి మాట 11వ అధ్యాయం. మరి ఎక్కడా కూడా ఈ విధంగా ఆ ఆత్మ యొక్క వివరణ లేదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే మనం చూస్తున్నాము. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచు. చాలు. ఎన్నిసార్లు వచ్చింది ఆత్మ? ఇక్కడ 7 సార్లు మనం చూస్తాం దేవునికి ఆత్మని గురించి. ఎలాగో తెలుసా? మొదటిగా యెహోవా ఆత్మ. ఓకే, రెండవది ఏంటి? 2, 3 కలిపి చెప్పాడు. ఆత్మ, జ్ఞాన వివేకములు. రెండవది ఆత్మకు జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ. మూడవది వివేకమునకు ఆధారమగు ఆత్మ. అలాగూ మనం స్ప్లిట్ చేస్తే కరెక్ట్గా 7 టైమ్స్ వస్తుంది. 3 అయిపోయాయి. నాలుగవది ఆలోచన, 4, 5 ఏమో ఆలోచన బలములకు ఆధారం అనగా ఆలోచనకు ఆధారమగు ఆత్మ, తర్వాత బలమునకు ఆధారమగు ఆత్మ. అర్థమవుతుంది కదా అందరికీ? సో 5 అయిపోయినాయి. తర్వాత 6, 7 మరలా కలిపి చెప్తున్నాడు. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. తెలివిని ఏమో 6వది, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించినది 7వది. ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 7 సంఖ్య దేవుని యొక్క ఆత్మ. 7 ఆత్మలు కలవాడు. ఇక్కడ మాత్రమే కాదు, మరలా ఇంకో చోట కూడా మనం ఆ 7 ఆత్మల గురించిన మాట చూస్తాం. చెప్తారా ఎవరైనా? మీకు గుర్తున్నది ఏదైనా ఉంటే చెప్పండి. 7 ఆత్మల గురించినటువంటి ప్రస్తావన ప్రకటన కాకుండా, యెషయా కాకుండా ఇంకో చోట మనకు కనబడుతుంది. జకరియా గ్రంథము 4వ అధ్యాయం. పదవ వచనం. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబాబేలు చేతిలో
గుండు గుండు నూలుండుట నూలుంట చూచి సంతోషించును. చాలు దీపస్తంభమునకు చాలు చాలు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏమిటి అంటే, మరి కూలిపోయిన పడిపోయిన మందిరమును మరలా కట్టించడానికి కోరేషు ద్వారా దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆ మందిరంను కట్టడానికి 2 వ్యక్తులను దేవుడు పెట్టాడు. ఒక ఆయనేమో ప్రధాన యాజకుడు, ఇంకో ఆయన నాయకుడు. యెహోషువ తర్వాత జెరుబాబేలు 2 వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ మందిరపు పని జరిగిస్తున్నాడు. అయితే వీరిద్దరిని చేస్తున్న మందిరపు పని బలపరచడానికి, ప్రోత్సహించడానికి 2 ప్రవక్తలను కూడా దేవుడు పెట్టాడు. ఆ 2 ప్రవక్తలు ఎవరు? ఆ 2 ప్రవక్తల్లో ఒక ప్రవక్త ఈ ప్రవక్తనే, జకరియా ప్రవక్త. ఆయన రాస్తున్నాడు దాంట్లో. తర్వాత ఇంకొక ప్రవక్త ఎవరు? హగ్గై మరియు జకరియా. 2 ప్రవక్తలు 2 వ్యక్తులకు తోడుగా ఉండి, అనగా యెహోషువ తర్వాత జెరుబాబేలు, ఈ 2 వ్యక్తులకు తోడుగా ఉండి వారిని బలపరిచినప్పుడు ఆ బబులోను రాజు కూల్చివేసినటువంటి ఆ యొక్క మందిరాన్ని మరలా వీరు కట్టుట ప్రారంభించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, ఒక మందిరం వారు కడుతున్నప్పుడు ఎన్ని ఆటంకములు వచ్చాయి, ఎన్ని శోధనలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి. అనేక మంది ప్రజలు వచ్చి, ఆహా చూడండి వీళ్ళు గోడ కడుతున్నారు. నెహెమ్యా గోడ కట్టేటప్పుడు ముందు ఏం చేశాడు? నెహెమ్యా మొత్తం గోడ కట్టించేశాడు. 52 రోజుల్లో ఆ గోడ మొత్తం పూర్తి చేసేసాడు. ఆ పని కోసం దేవుడు అతన్ని వాడుకున్నాడు. తర్వాత వీరిని మందిరం కట్టడానికి దేవుడు వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కట్టేటప్పుడు కొంతమంది ఏమన్నారు? ఒక నక్క దుంకితే ఆ గోడ పడిపోతుంది అని ఎగతాళి చేస్తున్నారు. ఆ గోడ ఎలా ఉంది? ఎంత పెద్దది ఆ గోడ! ఒక్కొక్క రాయి ఎంత పెద్ద పెద్ద రాయి తెలుసా? చాలా పెద్ద రాళ్ళు. నేను చూశాను, ఆ రాళ్ళు కళ్ళారా చూశాను, తాకాను. ఇప్పుడున్న గోడలు చాలా భాగము ఇంత హైట్ నుంచి పై భాగం అంతా కూడా తర్వాత కట్టిన రాళ్ళే. కానీ వాళ్ళు కూలగొట్టినప్పుడు, ఆ టైంలో బబులోను వాళ్ళు కూల్ చేసినప్పుడు ఇక్కడ కింద నుంచి ఇంతవరకు భాగం ఇంకా కనబడుతూ ఉంది. రాయి, పాత రాయి ఉంది, అలాగే ఉంది. ఎంత గట్టి రాయో అంతా కూడా ఎల్లో కలర్లో, క్రీమ్ కలర్లో కనబడుతూ ఉంటుంది ఆ రాయి. దానిపైన ఇంక మరలా కూడా పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి కట్టారు దాన్ని. అలాంటి రాళ్ళు పెట్టి కడుతున్న టైంలో ఏమంటున్నారు కొంతమంది? ఏమంటున్నారు? ఒక నక్క కనుక దుంకితే కనుక అది గోడ కూలిపోతుంది, పడిపోతుంది అని. మందిరము నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎంతోమంది నిరుత్సాహపరుస్తున్నారు. ఎలా కడతావు నువ్వు మందిరం? ఎవరు చెప్పారు నీకు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు అధికారం చెలాయించాలని చేస్తున్నారా? అది ఇది ఎన్ని రకాలుగా కొంతమంది మనుషులు, పగవాళ్ళు, యూదులలోనూ కొంతమంది, తర్వాత యూదేతరులలోనూ కొంతమంది ఎంతో నిరుత్సాహపరుస్తూ, బలహీనపరుస్తూ ఉన్నారు మందిర పని సరిగా జరగకుండా. అందుచేత దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ 4వ అధ్యాయంలో వీరిని ప్రోత్సహిస్తూ చెప్తున్నటువంటి మాటలు. 6వ వచనం, అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబాబేలునకు ప్రత్యక్షమైన యెహోవాకి ఇదే శక్తి చేతనేను బలము చేతనేను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అది ఒక మాదిరి, ఒక నమూనా. అలాగే ప్రపంచమంతటను చెందినటువంటి సార్వత్రిక సంఘము, మందిరములు, దేవుని పని, దేవుని సంఘము జరుగుతున్నప్పుడు, సేవకులు పని చేస్తున్నప్పుడు, మందిరంలో ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దేవుని పక్షంగా నిలబడిన వారికి దేవుడు తన ఆత్మను తోడుగా ఉంచి పని జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. సహకరించే వారిని ఇస్తాడు. జెరుబాబెల్ లాంటి వారిని ఇస్తాడు. యెహోషువ లాంటి వారిని ఇస్తాడు. వారికి దేవుడు తన తోడుగా తన పరిశుద్ధ ఆత్మను ఇస్తాడు. కానీ కొంతమంది నిరుత్సాహపరిచేవారు ఉంటారు, బలహీనపరిచేవారు ఉంటూ ఉంటారు, చెడుగా మాట్లాడేవారు ఉంటారు. ఈ పని ఎలా జరుగుతుందో చూద్దాం, ఎలా ఈ పని చేస్తారో చూద్దాం అనుకునే వాళ్ళు ఉండవచ్చు. ప్రతి సంఘంలోనూ ఉంటారండి, అన్ని సంఘములలో ఉంటారు. అందుకే దేవుడు ఇతన్ని బలపరుస్తున్నాడు. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీన్ని
విని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను చదను భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను చదను భూమిగా మారెదవు. ఇశ్రాయేలు బలముతోనిది కాదనెను నా ఆత్మ ద్వారా విని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా విని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను నా ఆత్మ ద్వారా విని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా విని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఎక్కడైనా సరే ఏదైనా ఒక దేవుని కార్యము జరుగుతుందంటే అక్కడ సాతాను ప్రవేశిస్తాడు. ఆటంకపరచడానికి, పనిని పాడు చేయడానికి ఎవరిలో అయినా ఒకరిలో దూరి సైతాను ఆటంకములు పెడుతూ ఉంటాడు. ఆటంకములు పెట్టే గుంపులో మనం ఉండకుండా ఉంటే మంచిది. ఆటంకములు కలిగించే వారి గుంపులో కాకుండా సంఘమునకు, నాయకునికి, దేవుని పనికి సహకరించే గుంపులో ఉంటే ఎంతో అదృష్టము, ఎంతో దీవెన. హల్లెలూయా. అలాంటి గుంపులో ఉండేటట్టుగా మనము చూసుకోవాలి. వ్యతిరేకపు గుంపులో ఉండకుండా మనం చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఎందుకంటే సంఘమును పాడు చేయువాడు సాతానే. సేవకుని అధైర్యపరచడానికి ప్రయత్నం చేసేది సాతానే. సంఘస్థులలో, సంఘములో ఐక్యతను చెడగొట్టడానికి ప్రయత్నం చేసేది సాతానే. ఒకవేళ అలాంటి గుంపులో ఉన్నానా నేను, అయ్యో సాతాను నన్ను ప్రేరేపించి సంఘాన్ని పాడు చేయడానికి నన్ను ప్రేరేపిస్తున్నాడా, నన్ను వాడుకుంటున్నాడా అని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఎవరిలో అయినా సైతాను ఎలాగైనా పని చేయవచ్చు, చెప్పలేము మనం. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఉన్నాడు, ఏమైంది? సాతాను ఏం చేశాడంట? ఇస్కరియోతు యూదాలో ప్రవేశించాడంట. సాతాను ప్రవేశిస్తాడు అలాగూ కొన్నిసార్లు వ్యక్తులలో ప్రవేశించి మనుషులను పాడు చేస్తుంటాడు, మనుషుల జీవితంలో కూడా పాడు చేస్తుంటాడు, దేవునికి దూరంగా వారిని చేస్తుంటాడు. అలాగే సంఘంలో కూడా అలాంటి పనులు చేసే అవకాశము ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. మనం మత్తయి సువార్తలో ఒక మాట చదువుతాము. అభ్యంతరము కలిగించే వ్యక్తులను గురించి, పరిసయ్యులు, శాస్త్రులు, వారి గురించి ప్రభు చెప్తున్నాడు. ఒక మాట మనం చూస్తాం. ఆ సందర్భమో వేరే సందర్భమో ఆ సందర్భం కాదనుకుంటా, వేరే చోట ప్రభు అంటాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. ఇది కూడా కాదు, ఇది పేతురు గురించి రాస్తున్నమాట. ఒక చోట ప్రభు అంటాడు కదా, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వలన అభ్యంతరం వస్తుందో ఆ వ్యక్తికి శ్రమ. ఎక్కడుంది రెఫరెన్స్? లూకా 23. రెఫరెన్స్ దొరికితే చెప్పండి నాకు. సరే వదిలేయండి దొరకకపోతే. కాబట్టి అభ్యంతరము, దేవుని పనిలో ఎప్పటికీ అభ్యంతరములు ఉంటాయి, దేవుని సేవలో ఎప్పటికీ అభ్యంతరములు ఉంటాయి. ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఇశ్రాయేల్ దేశంలో ఇప్పుడు హమాస్ వారు ఇశ్రాయేల్ దేశంతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధం అంతా కూడా ఎందుకు జరుగుతుందో తెలుసా మీకు?
ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఒక భాగంను తీసుకోవాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. పాలస్తీనా దేశస్తులు వారికి ఒక దేశం కావాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతకాలం పోతే యెరూషలేము కోసం వాళ్ళు పోటీ పడతారు. ఇప్పుడు యెరూషలేము మాకు కావాలని. ఆల్రెడీ యెరూషలేములోనే ఉన్నటువంటి ఆ స్థలము, మందిరానికి సంబంధించిన స్థలం ఏదైతే ఉన్నదో, ఆల్రెడీ ఇప్పుడు మహమ్మదీల యొక్క అక్కడ మస్జిద్ కట్టబడింది. డోమ్ ఆఫ్ ద రాక్ అనేది ఏమిటి? వాళ్ళ యొక్క మస్జిద్. అక్కడ వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఆ స్థలం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. యాక్చువల్గా ఇశ్రాయేల్ ప్రజలకి దేశాన్నే ప్రకటించినప్పుడు ఆ టైంలో అమెరికానో ఎవరో అడ్డుపడి మరి యెరూషలేము పూర్తిగా మొత్తము ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే ఈ పాటికి అక్కడ టెంపుల్ కట్టేసి ఉండేవాళ్ళు, అయిపోయేది. దాన్ని కూల్చేసి ఉండేవాళ్ళు, డోమ్ ఆఫ్ రాక్ని కూల్చేసి ఉండేవాళ్ళు, టెంపుల్ కట్టేసేవాళ్ళు, అయిపోయేది. కానీ ఇంతవరకు ఇంకా టెంపుల్ కట్టబడలేదు, మందిరం కట్టబడలేదు. ఇశ్రాయేల్ ప్రజలు ఆల్రెడీ సిద్ధపాటు చేసుకున్నారు. మందిరం కట్టడానికి ఏమైతే కావాలో అన్నీ కూడా సిద్ధపాటు చేసుకొని ఉన్నారు. కానీ ప్రభు వచ్చేసరికి ఏమో జరుగుతుంది? మందిరం మరలా కట్టబడుతుంది. అక్కడ బలి అర్పణ స్టార్ట్ అయిపోతుంది. ఆ రాబోయే క్రీస్తు విరోధి ఎవరైతే ఉన్నాడో, ప్రపంచాన్ని ఏలే వ్యక్తి ఏం చేస్తాడు? తానే క్రీస్తు అని ఈ ఇశ్రాయేల్ ప్రజలు నమ్ముతారు కాబట్టి అతడు చేసే సంధికి ఒప్పుకుంటారు ఇశ్రాయేల్ ప్రజలు కూడా. కానీ వాడు క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి. వాడు దుష్టుడు వాళ్ళలో దూరుతాడు. అతడు సాధారణమైన వ్యక్తియే, మనిషే, కానీ సాతాను వాళ్ళలో ప్రవేశిస్తాడు కాబట్టి, దుష్టుడు వాళ్ళలో దూరుతాడు కాబట్టి వాడి ప్రవర్తన విపరీతంగా ఉంటుంది, అసభ్యంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, క్రూరంగా ఉంటాడు. అతనిలో జాలి, ప్రేమ, కనికరం అనేది ఏమీ కనబడవు. మనుషులను తనకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చంపించేస్తూ ఉంటాడు. అందరినీ బలవంతంగా తన యొక్క ముద్ర వేయించుకోమని చెప్తూ ఉంటాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? వాడిలో ఆ సాతాను ప్రవేశించాడు కాబట్టి ఇదంతా కూడా ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని గమనించారు. అయితే 7 సంవత్సరాలు సంధి ఏమైతే చేయిస్తాడో ఇశ్రాయేల్ ప్రజలకి, తర్వాత మిగతా పాలస్తీనా ప్రజలకు, అరబ్ దేశాలన్నిటికీ కలిపి ఏం జరుగుతుంది? 3.5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే అతడు నిబంధనను ఉల్లంఘించేసి అతడే స్వయంగా మందిరంలోనికి వెళ్ళిపోయి కూర్చుంటాడు. మందిరంలోకి వెళ్ళి కూర్చొని నేనే క్రీస్తుని, నాకే మొక్కండి అని అంటాడు. ఇంకా ఈ అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి. సరే, దానికంటే ముందు ఇప్పుడు మందిరం కట్టాలంటే, మందిరం కట్టేంత వరకు ఎంతో పోరాటం ఇశ్రాయేల్ ప్రజలు చేయవలసి ఉన్నది. ఈ యుద్ధములన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సాతాను ఆటంకపరుస్తూ ఉన్నాడు అక్కడ మందిరం కట్టబడకుండా. ప్రస్తుతానికి అది దేవుని చిత్తంలో ఉన్నది. బలి అర్పణ చేయుట అనేది దేవుని చిత్తం కాదు, కానీ ప్రవచనం నెరవేరడానికి దేవుడు దాన్ని జరిగిస్తాడు. ఎందుకు? ఆల్రెడీ యేసుప్రభు బలి అయిపోయాడు కదా. యేసుప్రభు చనిపోయాడు, తన రక్తాన్ని చిందించాడు. ఇంకా మరలా మనకి ఏదైనా బలి అవసరమా? ఏదైనా పశువు రక్తం చిందించడం అవసరమా? మనకేదైనా పశువు యొక్క రక్తం మన పాపాలను పరిహారం చేస్తుందా? చేయదు. యేసుప్రభు మన కోసం చనిపోయాడు, తన రక్తాన్ని చిందించాడు, అయిపోయింది. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు కాబట్టి, యేసు రక్షకుడని నమ్మలేదు కాబట్టి, వారికి నమ్మిక వచ్చేంత వరకు వాళ్ళు ఆ విధంగా పాత నిబంధన ప్రకారం చేస్తూ ఉంటారు. దేవుని మందిరపు పని కోసం జరుగుతున్నటువంటి పోరాటం. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి ఇంకా తమ హృదయాన్ని ఇవ్వకపోయినా, యేసుప్రభువుని నమ్మకపోయినా వాళ్ళని దేవుడు తన ప్రజలుగానే చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు తన ప్రజలుగానే వారిని చూస్తూ ఉన్నాడు. ఇంకా వారి పట్ల ఫేవర్ చూపిస్తున్నాడు, వారికి విజయములు అనుగ్రహిస్తున్నాడు. వారు లేటెస్ట్ టెక్నాలజీ కనుక్కోవడంలో దేవుడు వారికి ఉపకారి అయి ఉండి సహాయం చేస్తూ తమ శత్రువులపైన విజయం పొందేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. అమెరికా, బ్రిటన్ అలాంటి దేశంలో యొక్క సహకారం వారికి దేవుడు ఇస్తూ వారిని కొనసాగింపజేస్తున్నాడు. ప్రభు యొక్క టైం ఇంకా రాలేదు కాబట్టి, ప్రభు తన టైం వచ్చేంత వరకు ఆ విధంగా సపోర్ట్ చేసే దేశాలు వారి కోసం దేవుడు ఉంచాడు. ఒకవేళ అలా జరగకపోతే ఎప్పుడో ఇజ్రాయెల్ దేశం నాశనం అయిపోయి ఉండేది. కానీ ఇజ్రాయెల్ దేశం ఎందుకు ఉండాలి?
దేవుని యొక్క మాటలు నెరవేరడానికి, బైబిల్ యొక్క ప్రవచనలు నెరవేరడానికి ఇవన్నీ కూడా అవసరమై ఉన్నవి. అందుకే ఆ జాతిని దేవుడు ఇంకా ఉంచుతున్నాడు. బెంజమిన్ నెతన్యాహు మొన్న కొన్ని రోజుల క్రితం అక్కడ యుఎన్ అసెంబ్లీలో చెప్తున్నాడు, మా చరిత్ర ఒకసారి మీరు చూడండి. ఇరాన్ దేశానికి వార్నింగ్ ఇస్తున్నాడు, సిరియా దేశానికి, లెబనాన్ దేశానికి వార్నింగ్ ఇస్తున్నాడు, రష్యా దేశానికి, ఈ అన్ని దేశాలకు వార్నింగ్ ఇస్తున్నాడు. మా చరిత్ర గమనించండి, చూడండి. మా మీదకి వచ్చిన వారు ఎవరు ఇప్పటివరకు సజీవంగా లేరు. ఎన్నో యుద్ధములు జరిగినాయి, మేము ఇంకా బ్రతికున్నాం, ఎప్పటికీ ఉంటాం మేము అని చెప్తున్నాడు. ఆయనకు మనసులో యేసుప్రభు, వారందరూ యూదులు, యేసుప్రభుని మెస్సీగా ఇంకా వాళ్ళు అంగీకరించలేదు. కొంతమంది యూదులు ఎలాగైతే అన్ని జనులు రక్షణ పొందుతున్నారో, సువార్త నమ్మి యేసుప్రభు తిరుగుతున్నారో, అలాగే వారిలో కొంతమంది తిరుగుతున్నారు. యూదులు అనేక మంది ఇప్పటికీ తిరుగుతున్నారు. ఇప్పటికీ యేసుప్రభు అనేక మంది యూదుల విశ్వాసం నుంచి ప్రభు వైపు తిరుగుతున్నారు, యేసుప్రభు బిడ్డలుగా మారుతున్నారు. యూదులు వేరు, క్రైస్తవులు వేరు, అవునా కదా? వాళ్ళు యూదులు క్రైస్తవులుగా మారిన వారు, యేసుప్రభుని అంగీకరించిన వారు క్రైస్తవులు అయిపోతున్నారు, క్రైస్తవులు. కానీ వారికి కూడా కొంచెం బైబిల్ స్టోరీ, హిస్టరీ తెలుసు. కాబట్టి ఆయన బెంజమిన్ అని చెబుతున్నాడు, మేము ఇప్పటికీ సజీవులుగా ఉన్నాము. ఎప్పటి నుంచో యుద్ధాలు జరుగుతున్నాయి మా పైన యుద్ధం చేసిన వారు ఎవరు విజయం పొందరు. ఒకవేళ ఓడిపోతుంది అనుకుంటుంటే స్వయంగా దేవుడే కల్పించుకుంటాడు. గాడ్ విల్ ఇంటర్వీన్. దేవుడు కలగజేసుకొని వారికి సహాయం చేస్తున్నాడు. ఎందుకు? ఒకటే ఆశ ప్రభుకి, నా సహోదరులు ఇప్పుడైనా నన్ను అంగీకరిస్తారేమో, ఇప్పుడైనా నన్ను స్వీకరిస్తారేమో, ఇప్పుడైనా వారు కళ్ళు తెరుచుకుంటారేమో. సత్యము గ్రహించడానికి ముందు, సత్యం తెలుసుకోవడానికి ముందు ప్రజలు ఏం చేస్తారు? అన్ని మోసపూరితమైన వాటన్నిటిని వెంట పడి అన్నీ పరీక్ష చేసి చూసి లాస్ట్గా అరే ఇది కరెక్ట్ కాదు చేసుకుంటూ వచ్చి అమ్మ బాబాయ్ ఫైనల్గా లాస్ట్కి యేసుప్రభువుని పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఇప్పుడు ఎవరైతే క్రైస్తవులుగా మారుతున్నారో, మహమ్మదీయులే కానీ, హైందవులే కానీ, ఇతర మతాలకు చెందిన వారు కానీ, సిక్కు మతానికి చెందిన వారు కానీ, అనేక మంది వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా జబ్బు వస్తే, ఏదైనా సమస్య వస్తే అందరికీ మొక్కుతూ ఉంటారు. ముందు అందరికీ మొక్కి అందరి వల్ల ఏమీ కాకపోతే లాస్ట్కి ఏం చేస్తున్నారు? అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ఇది నిన్నులో నిజం ఉంటే, ఈ ప్రభు దేవుడైతే ఈయన స్వీకరిస్తాం, ఈయన అంగీకరిస్తాం. యేసు ప్రభు చేతుల్లో, యేసు ప్రభు ద్వారా వారు స్వస్థతను అనుభవించి, నెమ్మది సమాధానం అనుభవించి అప్పుడు ప్రభుని నిజమైన రక్షకుడిగా అంగీకరిస్తున్నారు, స్వీకరిస్తున్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, ఇప్పుడు యెషయా గ్రంథంలోను తర్వాత జకరియా గ్రంథంలోను మనం అక్కడ ఏమని చూస్తున్నాము? 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడు అని. యెహోవా యొక్క ఆత్మ. ఒకసారి జకరియాలో మళ్ళీ చదువుదాము. జకరియా గ్రంథము 4వ అధ్యాయం. లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు. క్రొత్త నిబంధనలో ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో 7 నేత్రములు అని ఎవరి గురించి చదువుతున్నాం? 7 నేత్రములు కలిగిన వాడు, 7 కన్నులు గలవాడు ఎవరు? గొర్రెపిల్ల, యేసు క్రీస్తు ప్రభు, అవునా కాదా? మరి యెహోవా అంటే ఎవరు? 7 ఆత్మలు 7 కన్నులు కలిగిన వారు ఎవరు? గొర్రెపిల్ల, యేసుక్రీస్తు. మరి జకరియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో యెహోవా యొక్క 7 నేత్రములు అంటున్నాడు కదా. ఎవరు యెహోవా అంటే? చెప్పండి, యెహోవా అంటే ఎవరు? యేసుక్రీస్తే. డౌట్ పడొద్దు, అనుమాన పడొద్దు. యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయం. 45వ అధ్యాయం. మనకందరికి తెలిసిన మాట ఒకటి ఉంది అక్కడ. ఇరవై 21వ వచనంలో, ఆ నెక్స్ట్ పేజ్లో చివరి 2 లైన్లు చదవండి, తర్వాత 22వ వచనం కూడా.
మీ నేను ప్రమాణ వాక్యములు 45 అధ్యాయం యెషయా చివర్లో 21లో నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు యేసే రక్షకుడు అనే మాట మనం చూస్తున్నాం. నేనే రక్షకుడను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి బైబిల్ మనం చదువుతున్నప్పుడు పాత నిబంధనలో కొన్ని స్థలములలో తండ్రి గురించి రాయబడుతుంది. చాలా సార్లు మనం యెహోవాను చదివినప్పుడు యేసుప్రభుని గురించే, కుమారుని గురించే ప్రస్తావన మనము చూస్తాము. అనేక సార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నది కుమారుడైన ప్రభువే, యెహోవా అనే పేరుతో అక్కడ మనకు కనబడుతున్నాడు. ఓకే, నేను నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే దాన్ని మనం ఆపలేము. దానికి మరలా మనం ప్రత్యేకమైన సందేశం కావాలి. అందుకే నేను ఇక్కడే జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా ఆపేద్దామని అనుకుంటున్నాను. ఆ 3వ వచనంలో మొదటి భాగం ఇక్కడితోనే నేను ఆపేస్తాను. నెక్స్ట్ సందేశంలో మనం ఇంకో భాగంలో చూస్తాము. ఏమిటది? నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడవి అన్నమాట మనం వచ్చే వారంలో ధ్యానం చేద్దాము. మోకరిద్దాము, అందరం ప్రార్థనలోకి వెళ్దాం. దయచేసి మోకరించండి. అలాగే బలార్థనలో కూడా పాలు పొందుదాం. ఏడు కన్నులు గలవాడు, 7 ఆత్మలు గలవాడు. యెహోవా యొక్క ఆత్మ, యెహోవా యొక్క కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి. తన సేవకులను, తన భక్తులను ఆ దేవుడు దృష్టిస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. మనము కూడా దేవుని పని జరిగిస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనతో ఉన్నది. దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు, తన ఆత్మను మనతో ఉంచి నడిపిస్తున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు. అందుచేత మనం కృంగిపోక, బలహీనలు కాక, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని భావించి, గ్రహించి దేవుని పనిలో ముందుకు వెళ్తూ ఉందాం. ఎందుకనగా శక్తి చేత కాదు, బలం చేత కాదు, మన శక్తి కాదు, మన ఆలోచన కాదు, మన బలము కాదు. ఈ అన్ని కార్యములు కూడా దేవుడు తన ఆత్మ ద్వారానే జరిగిస్తాడు. ఆత్మ ద్వారా జరిగించినప్పుడే అవన్నిట్లో కూడా మనకు విజయం కలుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువా స్తోత్రం. కొన్ని మాటలు నాయన, 7 నక్షత్రములు 7 కన్నులు అనే దాని గురించి చూశాం. మీ కృపతో మమ్మల్ని బలపరిచి, దర్శించి, దీవించమని ఆశించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.